Welcome back to Blueprint Study Channel. టెట్ డిఎస్సి ఎగ్జామినేషన్స్ ఇంగ్లీష్ పేపర్లో మనకి 1 లేదా 2 క్వశ్చన్స్ సైలెంట్ లెటర్స్ మీద అడుగుతారు. సైలెంట్ లెటర్స్ అంటే ఏంటి? కొన్ని వర్డ్స్ మనం పలికినప్పుడు, కొన్ని పదాలు మనం ఉచ్చరించినప్పుడు ఏ లెటర్స్ అయితే మనకి కంటికి కనిపిస్తాయి కానీ చెవికి వినిపించవో వాటిని మనము సైలెంట్ లెటర్స్ అని చెప్పంటాం. ఇదేంటిది? KNEE అంటే మోకాలు. దీన్ని మనం ఎలా పలుకుతాం? NEE నీ అని చెప్పి పలుకుతాం. సో కే అన్నది మనకి కనిపిస్తోంది కానీ వినిపించట్ల. ఇలాంటి లెటర్స్ని మనము సైలెంట్ లెటర్స్ అని చెప్పి అంటాం. మరి కనిపించి వినిపించని అక్షరాల్ని మనం ఎందుకు రాస్తాం ఇంగ్లీష్లో? ఇంగ్లీష్లో కొన్ని పదాలు ఫ్రెంచ్, లాటిన్, జర్మన్ లేదా అదర్ యూరోపియన్ లాంగ్వేజెస్ నుంచి వాళ్ళు తీసుకున్నారు. ఓకే, సో ఒక భాష నుంచి ఇంకో భాషలోకి మనం ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఆ భాషలో సోర్స్ లాంగ్వేజ్లో ఉన్న సౌండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లేకపోతే దానికి దగ్గరగా ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ దాంట్లో వాళ్ళకి వచ్చిన లెటర్సే ఈ సైలెంట్ లెటర్స్. లైక్ మనకి ఇప్పుడు తెలుగులో బండరా అంటాం, అది మీరు హిందీలో చూస్తే మీకు హిందీ లిపిలో మీకు బండరా అనేది లేదు. సో బండరా ఉన్న వర్డ్ని మనం ఇప్పుడు తెలుగులోంచి హిందీలోకి ట్రాన్స్లేట్ చేయాలి అంటే మనకి దగ్గరగా ఇంకో లెటర్ దానికి కనిపించినప్పుడు దగ్గరగా వచ్చేందుకు మనం రాస్తాం కదా. అలానే ఈ సైలెంట్ లెటర్స్ అన్నవి కూడా మనకి ఇంగ్లీష్లోకి వచ్చాయి. సో సైలెంట్ లెటర్స్ అన్న చాప్టర్ని ఎలా చదవాలి ఎగ్జామ్కి? ఇది వేరే చాప్టర్స్ లాగా కూర్చుని చదివి నేర్చుకుని అర్థం చేసుకుని బై హార్ట్ చేసి రోట్ మెమరీ చేసి అలాంటి చాప్టర్ కాదు. ఇది చాలా హ్యాండ్స్ ఆన్ చాప్టర్. ఒక వర్డ్ ఎలా ఉచ్చరించాలి అన్నది మీరు తెలుసుకుంటే ఆ వర్డ్లో ఏ లెటర్ పలకట్లేదు అన్నది ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది. ఓకే, సో మనం ఈ చాప్టర్ని ఎలా నేర్చుకుందాం? ఇది ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ టెక్స్ట్ బుక్, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ ఇయర్ది. ఇందులో ఒక చాప్టర్ వీళ్ళు ఎక్స్క్లూజివ్లీ సైలెంట్ లెటర్స్ మీద ఇచ్చారు. సో ఆ చాప్టర్లో ఉన్న వర్డ్స్ని నేను పలుకుతాను. నేను పలికినప్పుడు మీరు కూడా ఆ వర్డ్ని మీరు పలకాలి. అప్పుడు ఆటోమేటిక్గా దాన్ని ఉచ్చరించడం వచ్చేస్తుంది. కాబట్టి ఏ లెటర్ పలకట్లేదు అన్నది కూడా మీకు వచ్చేస్తుంది. సో ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ ఫస్ట్ ఇయర్ బుక్లో మీరు ఆన్లైన్ మీరు పీడిఎఫ్ చూస్తుంటే పేజ్ నెంబర్ 254లోకి వెళ్ళండి. అదే మీ చేతిలో హార్డ్ కాపీ పుస్తకం ఉంటే మాత్రం పేజ్ నెంబర్ 32లో మీకు సైలెంట్ లెటర్స్ అని చెప్పి ఒక చాప్టర్ ఉంది. సో ఈ చాప్టర్లో మనకి ఏవైతే వర్డ్స్ ఇచ్చారో ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, చాలా కష్టమైన వర్డ్స్ జనరలీ ఏ ఎగ్జామినేషన్లోనూ ఇవ్వరు. అది మీకు బోర్డ్ ఎగ్జామ్ అయినా ఇవ్వరు, లేదు అంటే టెట్లోనూ ఇవ్వరు, డిఎస్సిలోనూ ఇవ్వరు. జనరలీ మనకి కామన్ వర్డ్సే ఇస్తారు. ఓకే, సో అన్ని వర్డ్స్ మనం చూద్దాం ఈ చాప్టర్లోంచి. కానీ మీరు ఫోకస్ మాత్రం కష్టమైంది నేర్చుకుందాము అన్న దాని మీద పెట్టద్దు, ఎందుకంటే దాని మీద మనకి జనరలీ మనకి అడగరు. ఓకే, సో ఇంగ్లీష్ అనేది నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్. ఇది ఇంతకు ముందు వీడియోస్లో కూడా మనం డిస్కస్ చేసాం. 1-to-1 కరెస్పాండెన్స్ అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయో అంతకంటే ఎక్కువ సౌండ్స్ ఉన్న లాంగ్వేజెస్ని మనము నాన్ ఫోనెటిక్ లాంగ్వేజెస్ అని చెప్పంటాం. అదే మనం హిందీ, తెలుగు ఇవి చూస్తే దే ఆర్ ఫోనెటిక్ లాంగ్వేజెస్. ఎందుకంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్నే సౌండ్స్ ఉంటాయి కాబట్టి దోస్ ఆర్ ఫోనెటిక్ లాంగ్వేజెస్. ఇంగ్లీష్ని మనం నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్ అని చెప్పంటాం. సైలెంట్ లెటర్స్కి కొన్ని రూల్స్ ఉన్నాయి, కానీ ఈ రూల్స్ని మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రూల్స్ మీద జనరల్లీ MCQs రావు. మీకు ఓన్లీ ఆ వర్డ్లో ఏది సైలెంట్ లెటర్ రికగ్నైజ్ చేయండి, ఐడెంటిఫై చేయండి అని మాత్రమే మీకు క్వశ్చన్స్ వస్తాయి. కాకపోతే మనం అర్థం చేసుకోవటం ఈజీ అవుతుంది కాబట్టి దానికోసం అని చెప్పి లెట్ us go through the rules that are given for silent letters. So first rule, the letter B is silent when used after the letter M and before the letter T. Okay, after the letter M అంటే M తర్వాత B వచ్చిన, లేదా బిఫోర్ ద లెటర్ T, బి తర్వాత T వచ్చినా ఈ బి అనేది మనకి వినిపించదు. సో ఇది మనం ల్యాంబ్ అని చెప్పి పలకకూడదు. ఈ రూల్ ఏంటి? M తర్వాత B వస్తే బి మనం పలకకూడదు. సో ఇది ల్యామ్, ఇది ఓమ్, టోమ్, కోమ్. ఇక్కడ బి తర్వాత టీ వస్తే బి పలకకూడదు. ఇక్కడ బి తర్వాత టీ వచ్చింది, బి తర్వాత టీ, బి తర్వాత టీ. ఓకే, దిస్ ఈజ్ SUBTLE అని ఉన్నా కూడా సటిల్. DEBT డెట్, DOUBT ఈజ్ డౌట్. ఓకే, సెకండ్ రూల్, ద లెటర్ C ఈజ్ సైలెంట్ బిఫోర్ ద లెటర్ Z అండ్ K. జెడ్కి ముందు C వచ్చినా లేదా
కేకి ముందు సి వచ్చినా ఈ సి అనేది మనకి సైలెంట్. లైక్ ఇక్కడ జెడ్ ముందు సి వచ్చింది కాబట్టి ఇది మనకి పలకదు. దీన్ని మనము జెకస్లోవాకియా అని చెప్పి అంటాం. మరి ఇది ఎందుకు రాసుకున్నాం? ఇది మనకి రాయటానికి ఎస్ అని చెప్పి రాసాం, కానీ మనం ఉచ్చరించినప్పుడు దీన్ని మనము జ్ సౌండ్ వస్తుంది. దీన్ని మనము మజిల్ అని చెప్పి అంటాం. సో జెడ్ సౌండ్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ సిని సైలెంట్ చేసేసాం. దిస్ ఇస్ మజిల్. ఇక్కడ కే ముందు సి వచ్చింది, కే ముందు సి వచ్చింది కాబట్టి సి ఈజ్ సైలెంట్. దిస్ ఇస్ ప్లక్, దిస్ ఇస్ బ్లాక్. Third one, the letter D is silent when it is used before the letter N or before the letter G. ఒక N ముందు ఇక్కడ వచ్చింది, G ముందు ఇక్కడ వచ్చింది. ఓకే, ఇది మనం చిన్నప్పటి నుంచి మనకి వెడ్నెస్డే అని చెప్పారు, కానీ దిస్ ఈస్ వెన్స్డే. D is silent. This is catch. అంతేకాని Dని మనం పలకకూడదు. Fourth rule, the letter E is silent when it comes at the end of the word. ఏ వర్డ్లో అయినా మనకి లాస్ట్లో ఈ వస్తే ఇది మనం పలకం. ఇది జనరల్లీ మనం ఏంటి మొబైల్ అని చెప్పంటాం కదా. సపోజ్ నేను ఈ లేకుండా రాసినా కూడా ఇది మిమ్మల్ని పలకమన్నా కూడా మీరు మొబైల్ అనే పలుకుతారంటే ఈ ఈజ్ యాక్చువల్లీ మనకి అవసరమే లేదనమాట. సో ఇక్కడ మనం దిస్ ఈజ్ బైబుల్, మొబైల్, ఏబుల్, కేబుల్. ఓకే, ఈ ఈజ్ సైలెంట్. Fifth one, the letter E is silent if it comes before the letter D in simple past or past participle verb forms. So simple past ఏంటి? cooked. ఇదే మనకి cooked. ఓకే, past participle కూడా cooked. సో D అనేది మనకి D ముందు E వస్తే అప్పుడు మనకి E అనేది సైలెంట్. ఓకే, సో ఇది మనకి COOKD cooked అంటే కానీ cooked అని చెప్పి అన్నాం. దిస్ ఇస్ chained, mailed. Sixth rule, the letter G is silent when it is used before the letters M and N. M గాని N కానీ ముందు G కనిపిస్తే ఈ G అనేది మనం పలకం. దిస్ ఇస్ డయాఫ్రమ్. G అనేది వినిపించలా, డయాఫ్రమ్ అనేసాం ఇక్కడ. ఓకే, దిస్ ఈస్ సైన్, దిస్ ఈస్ రీడ్. Seventh rule, the letter H is silent when it comes before the letter O. O ముందు H వస్తే ఈ H అనేది మనకి పలకకూడదు. దిస్ ఈజ్ R, దిస్ ఈజ్ ఆనెస్ట్. కానీ దీనికి ఎక్సెప్షన్స్. O ముందు H వచ్చి ఇది ఓప్ కాదు, ఇది మాత్రం హోపే. ఇది ఓస్ట్ కాదు, ఇది హోస్టే. ఓకే. Eighth rule, the letter K is silent when it is followed by the letter N. కే తర్వాత ఎన్ రాస్తే మనకి కే అనేది సైలెంట్ అయిపోతుంది. సో నో, నైఫ్, నైట్, నీ. ఓకే, సో మూవింగ్ ఫార్వర్డ్, ఇక్కడ వీళ్ళు ఒక టేబుల్ ఇచ్చారు. ఈ టేబుల్లో మనము ఒక్కొక్క వర్డ్ని పలుకుదాము. నేను ఉచ్చరించినప్పుడు మీరు కూడా ఉచ్చరించుకోండి, దాంతో మీకు ఈ చాప్టర్ వచ్చేస్తుంది. ఓకే, సో అన్నిటికంటే ఫస్ట్ మనం చూసేది వీటి మీనింగ్స్. మనం చూడొద్దు, మీనింగ్స్ చూసుకుంటూ పోతే, ట్రాన్స్క్రిప్షన్ చూసుకుంటూ పోతే మనకి ఆలోచన కూడా డైవర్ట్ అయిపోతుంది, ప్లస్ చాప్టర్ కూడా మనం కంప్లీట్ చేయలేం. ఫస్ట్ వన్ ఇస్ డ్వార్ఫ్. దీంట్లో మనకి ఆర్ అనేది పలకట్ల. క్యాసిల్, టీ పలకట్ల. కామ్, ఎల్ పలకట్ల. డెఫ్, ఏ పలకట్ల. వుడ్, ఎల్ పలకట్ల. ఫ్రెండ్, ఐ పలకట్ల. నాలెడ్జ్, కే పలకలేదు, ఈ పలకల. ఓకే, నాలెడ్జ్. ఈ లేకపోయినా కూడా ఇది మనం లెడ్జ్ అని చెప్పి పలుకుతాం. గాస్లీ, హెచ్ పలకట్ల. బి దగ్గరగా వచ్చాయి, బి ముందు ఎం వచ్చింది కదా, సో దిస్ బి ఈజ్ సైలెంట్. సక్కమ్, బి ఈజ్ సైలెంట్. టాస్క్ 1, రైట్ ద సైలెంట్ లెటర్ ఇన్ ద బ్రాకెట్స్ గివెన్ ఫర్ ఈచ్ వర్డ్. WHO అంటే మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నాం? హూ అని చెప్పి ప్రొనౌన్స్ చేస్తున్నాం. సో మనకి వినిపించింది W. బిహాఫ్, ఎల్. నమ్, ఎం తర్వాత బి వస్తే బి ఈజ్ సైలెంట్. సికే పక్కన వచ్చినప్పుడు సి ఈజ్ సైలెంట్. మాక్. త్రూ,
GH. Laugh, laugh. G is silent. K and పక్కపక్కన వచ్చినప్పుడు K is silent. Knave, K is silent. E last letter వచ్చింది garbage, E is silent. Kneel, K is silent. 8, GH is silent. Right, W is silent. European, E is silent. Yawn, W is silent. Wreath, W is silent. Amoeba, O is silent. Apostle, apostle, T is silent. Cornell, one second. Cornell, L is silent. Paradigm, G is silent. Salmon, L is silent. Interval, R is silent. Comb, B is silent. Zeal, A is silent. Assign, G is silent. Foreign, G is silent. Nervous, O is silent. Buffet, T is silent. Receipt, P is silent. Pledge, D is silent. Honor, H is silent. Debtor, B is silent. ఇది ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు. అండర్లైన్ ద సైలెంట్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. The first one has been done for us. Saturday, Saturday, okay. R is silent. Shawl, W is silent. Flight, GH is silent. Parcel, R is silent. HERB అనేది యూకే ప్రొనౌన్సియేషన్లో, బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్లో మనము హెచ్ని పలుకుతాం, హర్బ్ అంటాము. అదే అమెరికన్ ప్రొనౌన్సియేషన్ అయితే మాత్రం హర్బ్ అని చెప్పి అంటారు. ఓకే, సో హెచ్ ఈజ్ సైలెంట్ ఇక్కడ. డెట్, బి ఈజ్ సైలెంట్. సైత్, సి ఈజ్ సైలెంట్. పాన్, W is silent. Psalm, P is silent. L is silent. Lamb, B is silent. Depot, T is silent. Length, G is silent. Hitch, T is silent. Knit, K is silent. Alarm, R is silent. Scepter, C is silent. Wrap, W is silent. Parlor, R is silent. Dawn, W is silent. Laugh, G is silent. Monarch, R is silent. Earth, R is silent. Dove, GH is silent. Scene, C is silent. Debris, S is silent. Modern, R is silent. Lawn, W is silent. Folk, L is silent. Scarf, R is silent. Night, K is silent. Iron, R is silent. God, R is silent.
gurgle, E is silent, bouquet, T is silent, align, G is silent, arms, L is silent, rhyme, H is silent, R, H is silent, doubt, B is silent, should, L is silent. Last column, listen, T is silent, psychology, P is silent, height, GH is silent, germ, R is silent, buffet, T is silent, light, GH is silent, sight, GH is silent, resort, R is silent, rock, C is silent, scissors, C is silent. One second. Neighbor, GH is silent, rapport, T is silent, harmony, R is silent, reign, G is silent, learn, R is silent, scorpion, R is silent, debut, T is silent, mirth, R is silent, wreath, W is silent, castle,